की जय, स्वतंत्र भारत की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की स्वतंत्र भारत के बोलो, स्वतंत्र भारत के भारत माता के भारत माता के स्वतंत्र अमर वीरुలకు బాగా నువ్వు ఎక్కడున్నా సెక్రటరీ ఈరోజు వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున నియోజకవర్గ ఇన్ఛార్జి పాలిట్ సభ్యురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. మరి 76 సంవత్సరాలు అయింది మనకి గణతంత్ర దినోత్సవం వచ్చి. 1947లో స్వాతంత్రం వచ్చిన మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమల్లోకి రావడం జరిగింది. మరి ఎంతోమంది త్యాగదనులు దేశం కోసం అసూలు బాశారు. వాళ్ళ యొక్క ఆత్మార్పణ వల్లే మనకి స్వాతంత్రం వచ్చింది. ఈ 76 సంవత్సరాల్లో దేశం ఎంతో పురోభివృద్ధి చెందడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఈ రోజున భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రణాళికలు రచించి పేదరికాన్ని నిర్మూలించాలని, ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి చేస్తున్న కృషికి మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా వారికి ప్రభుత్వానికి మనం సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాం. జై హింద్. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేవరం ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అనేది యాక్చువల్గా 15 ఆగస్టు రోజున మనకి శంకుస్థాపన జరిగితే మన భారతదేశ స్వాతంత్రానికి ఈ గణతంత్ర దినోత్సవం రోజున గృహప్రవేశం జరిగినట్టు. ఎలా అంటే మన పూర్తి రాజ్యాంగం అమలులో వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అలాగే ఎందరో అమరవీరులు మన స్వాతంత్ర సమరంలో అసూలు బాసారు. వారందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించుకుని మనం ఈ పూర్తి భారత రాజ్యాంగాన్ని వినియోగించిన రోజు గణతంత్ర దినోత్సవం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, గాంధీ, మహాత్మా గాంధీ, అందరూ మహానుభావులు ఇచ్చిన ఈ ఫలాలను మనం అందుకున్న రోజు, పూర్తిగా అందుకున్న రోజు. అలాగే మన రాజ్యాంగ హక్కులన్నీ కాపాడి మనం ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మన నియోజకవర్గ ప్రజలకు మన శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ బ్యూరో సభ్యురాలు ఆవిడ మాజీ ఎక్స్-ఎంపీ గారైన మన భీమవరపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండావందనం చేయడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనది. వికసిత్ భారత్ 2047 దేశంలో నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రం వచ్చేటప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పథకంలో పేదరిక నిర్మూలనలో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరం కూడా వారికి అండదండలు ఉండాలి. మరి స్వతంత్రం సాధించిన ఎంతోమంది అమరులైన వాళ్ళందరికీ కూడా మనందరూ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను ఎప్పుడో గౌరవంగా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే ఆ రోజుల్లో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఈ దేశం కోసం, అలాగే ఈ ప్రాంతాల కోసం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు అందరికి కూడా అన్ని రకాలుగా మంచి చేసే విధంగా మనందరం ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గం మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్లాక్కాస్టింగ్ చేసినటువంటి మన తోట సీతారామకృష్ణ భీమవరం నియోజక ఇన్ఛార్జి, అలాగే పార్టీ సభ్యురాలు, అలాగే మరి ఇతర పెద్దలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజుని ఈ గణతంత్ర సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా నా ఈ గణతంత్ర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన బ్రిటిష్ పరిపాలన కింద మనం మగ్గుతూ ఉన్నాం. ఈ రోజున 2026 పూర్తి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం అనుభవించడానికి ఎంతోమంది యోధులు
ప్రాణ త్యాగం చేశారు. అందరికీ అమరవీరులు అందరికీ నా నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మన కోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు సంతోషం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోటసే లక్ష్మి గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఇది 76వ గణతంత్ర దినోత్సవం ఎందుకంటే మరి మన స్వాతంత్రం వచ్చి 1947లో స్వాతంత్రం వచ్చింది. సంవత్సరం వచ్చిన 6 నెలల తర్వాత మన రాజ్యాంగాన్ని అమలులో తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి మరి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతులకు తగ్గట్టుగా మరి వివిధ మతాలకు తగ్గట్టుగా మరి ఆయన వివిధ దేశాల్లో కూడా ఆయన పర్యటించి అనేక మంది దగ్గర ఈ సేకరించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. దీనికోసం ఆయన సుమారు 2.5 సంవత్సరాలు కష్టపడి ఈ రాజ్యాంగం తయారు చేశారు. తయారు చేసినటువంటి వారికి సహకరించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మరి ఆ రోజు ఆయన అన్నదానంలో ఉండి ఈ కమిటీకి మరి చేదోడువాదు ఉండి తయారు చేయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం యొక్క విలువలు నేటికి కూడా ఉన్న సజీవంగా ఉన్నాయంటే కనుక దానికి ఉన్నటువంటి విలువ అటువంటిది. ఆ రాజ్యాంగం మనకి భారతదేశంలో మరి ఖురాన్ ముస్లిమ్స్కి ఎటువంటిదో, మరి హిందువులకు భగవద్గీత ఎలాంటిదో, క్రైస్తవులకి మరి బైబిల్ ఎటువంటిదో, మరి రాజ్యాంగం కూడా ఒక పవిత్ర గ్రంథం మన భారతదేశానికి. అటువంటి గ్రంథాన్ని మనందరం కూడా పూర్తిగా చెప్పకుండా మరి పాటించి ఆ రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రాజ్యాంగాన్ని విలువల్ని మరి భారతదేశం మరి రాష్ట్రాలు కూడా ఆ రాజ్యాంగ విలువలను అమలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వాలు మరి రాజ్యాంగ విలువలను కాపాడలేకపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగడం జరుగుతుంది. సంక్షేమ పేదలకు అందవలసినటువంటి రాజ్యాంగంలో మరి ముఖ్యంగా పేద ప్రజల కోసం ఈ రాజ్యాంగం తయారు చేయబడింది. మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి రాజ్యాంగాన్ని అనుసరించి జరిగినాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భీమవరం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పార్సాద్ గారు, కోళ్ళనాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో జెండా వందనం చేయడం జరిగింది. ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క త్యాగ ఫలితంగా మనకి ఆనాడు స్వాతంత్రం వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన ధర్మిలా ఈ యొక్క మేధావుల యొక్క మేధా సంపత్తిని వినియోగించి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమల్లోకి రావడం ద్వారా మన భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఆ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ ఈ యొక్క భారతదేశం వివిధ కార్యక్రమాల్లో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేయడం జరుగుతుంది. ప్రజాపాలన కూడా ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితోనే ఎదురునడుతుంది. ఈ యొక్క రాజ్యాంగ విలువలు కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని వర్తిల్లేటట్టు మనం అందరం నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మేడం గారు సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ 76 సంవత్సరాల్లో మన దేశం యొక్క ప్రగతి పురోభివృద్ధి గురించి చెప్పాలి. ఇప్పుడు 76 సంవత్సరాల్లో మనం ఒక 50 సంవత్సరాలు మనం చాలా వెనుకబడి ఉన్నాం. గత 25-30 సంవత్సరాల నుంచే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కారు అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు. దానికి తగ్గట్టు మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని మరి ఏదైతే ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకికవాదాన్ని మనం అందరూ కట్టుబడి ఉండి ఈ దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి కూడా మనందరూ కలిసి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులు మనకి స్వాతంత్రాన్ని ప్రసాదించారో వారందరికీ కూడా నేను ఘన నివాళులు నిరూపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా సెలవు తీసుకుంటున్నాను. భీమవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి గౌరవనీయురాలు పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ గణతంత్ర దినోత్సవం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడంలో మరి ఎంతోమంది త్యాగదనులు
మా నాయకులు త్యాగం చేసి మనకి కళలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి బాటలో మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్ళి ఈ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై హింద్. జై హింద్. మంచి సాంప్రదాయ గల దేశం. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించేవాడే నిజమైన దేశభక్తుడు. మన పూర్వీకులు మన కోసం ప్రాణాలు త్యాగం చేశారు, ఆస్తులు త్యాగం చేశారు. అదంతా కూడా మన భారతీయులు బాగుండాలా, మన దేశం బాగుండాలని చెప్పేసి అలా చేసిన త్యాగాలకి ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశంలో అనేక జాతులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, అనేక మతాలు అందరూ కూడా ఒకే గొడుగు కింద ఉండటమే భారతదేశ యొక్క సంస్కృతి. మరి మనం దేశం మనకి ఏం చేసిందని కాదు, మనం దేశానికి ఏం చేసామన్నదే. మనం ఒక మంచి భారతీయుడిగా మెలగాలి. మనం ముఖ్యంగా ఈరోజు మన వనరులన్నీ కూడా మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. నేను రోజు కాలువలకు వెళ్తుంటే అక్కడికి పెద్ద పెద్ద వచ్చి కాలువలని కలుషితం చేసేస్తున్నారు. చెత్త అంతా తీసుకొచ్చి కాలువలు ఎవరు ఇంటికాడ పెట్టుకోరు. ఇవన్నీ కూడా అంటే మనం ప్రకృతిని ఇటు సూర్యుడి దగ్గర నుంచి మనకు అసలు నదులని అన్నీ కూడా కలుషితం చేసి పాడు చేస్తున్నాం. మనం అన్ని జాగ్రత్తగా కాపాడుకుని క్రమశిక్షణతో ఉంటే మన దేశం ఎంతో ముందుకు సాగిపోతుందని చెప్పేసి అందరికీ ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందే విధంగా మన అందరం కూడా మనకి ఏది జరిగినా సరే మన రాజ్యాంగంలో రక్కులు పొంది మనం సంతోషిస్తాం. కాబట్టి నిజంగా వాళ్ళందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన ఇన్ఛార్జ్ తోట సీతారాం గారికి, పెద్దల సారథి గారికి, పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రావు గారికి, రాష్ట్ర కార్యదర్శి వేంద్ర సింగ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పవన్మాశ్వర గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎందరో మహానుభావులు సృష్టించి అందించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని రచించిన మహనీయులందరినీ స్మరించుకుంటూ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మనందరం కూడా దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మనల్ని మనం అభివృద్ధి చెందుతూ దేశం యొక్క అభివృద్ధిలో మన పాత్ర కూడా ఉండాలన్నది నా ఆలోచన. అదేవిధంగా ఎన్నో దేశాల్లో స్వాతంత్రం వచ్చింది, కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అయినా కూడా మన దేశం యొక్క కలిసికట్టుగా ముందుకెళ్తూ ఎంతో ప్రపంచ దేశాల్లో ఈరోజు మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. దానికి మనం అందరం చాలా ఆనందపడాలి. అదేవిధంగా దేశం యొక్క గొప్పతనాన్ని మనం దేశం మన వంతు సాయంగా ఎంతో కొంత అభివృద్ధి పదంలో అడుగులు వేసే దిశగా మన సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీ ఆఫీస్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. పెద్దల ఆధ్వర్యంలో పెద్దల తోట సీతారామలక్ష్మి గారు, సారథి గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాజు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. కానీ మన ఆగస్టు 15 రోజున స్వతంత్రం వచ్చింది, కానీ పూర్తిగా రాలేదు. ఈ రోజున మనకి గణతంత్ర దినోత్సవం రోజున పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజు ఇది. కానీ పెద్దలందరూ కూడాను మనకి ఎంతో త్యాగాలు, పోరాటాలు, జైలు శిక్షలు అన్ని లాఠీ చార్జీలు అనుభవించి మనకు స్వతంత్ర హక్కు తెచ్చి ఇచ్చిన మూలాన్ని ఈ రోజున మనం స్వతంత్రంగా జీవిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడాను మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను నేనేమో ఈ శుభాకాంక్షలు తెలుస్తున్నాను, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మన దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ పండగ వాతావరణంలో జరుపుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఈవేళ భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య పతాక ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది మహానుభావులు, మహానీయులు త్యాగ ఫలితంగా మన దేశం, మన రాజ్యాంగం, ఇది అభివృద్ధి అనేది ఒక బాటతో మనం వెళ్తున్నాం. ఈ రోజున దేశం అన్ని దేశాల కంటే ముందు వరుసలో ఉండే భారతదేశానికి అభివృద్ధిలో ముఖ్య భాగంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, మన భారతదేశాన్ని ఒక చిత్రపటంలో ఉండే విధంగా ఈ రోజున ఉండడం మనందరూ కూడా గర్వింపదగ్గ కారణం.
ఈ రోజున ప్రతి ఒక్కరికి మరొక్కసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, जागे तमय जहादा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 ప్రెసిడెంట్ గారు మరి బాధ్యత అందే కదా. కెమెరామెన్ అందరికి ఫస్ట్ ఉన్న ఫోటో ఓకే సార్. ఈశ్వరరావు గారు నాడు జయనివాసం వాళ్ళు ఇచ్చారా లేదని చెప్పండి. అలా మమ్మల్ని ఎలాగ అసలు దిగిన వాళ్ళు ఇలా చూడండి మేడం, కొంచెం లోపల ఆవిడతో పాటు ఇక్కడ ఏమి ఉండలేదు, అలా ఉండలేదు. ఒకసారి దేశభక్తి ఓకే.